ఫ్లాష్ ఏలూరు ప్రజలకు ఆత్మీయ నివేదన, అంతిమ సేవల సజీవ సాక్ష్యం. ఫ్లాష్ శాంతివనం కథనం. ఫ్లాష్ ఫోరం ఫర్ లీగల్, అంబులెన్స్, సోషల్ అండ్ హెల్త్ సర్వీసెస్. 2004 ఫిబ్రవరి 16న మొదలైంది ఫ్లాష్ టీం. సేవాభావం కలిగిన లైక్ మైండెడ్ మిత్రుల సంఘటితంతో అనేక సామాజిక చైతన్య, అవగాహన, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాం. 50 నిరంతర సేవా కార్యక్రమాలు, 400కు పైగా వీడి వెళ్లిన మిత్రుల జ్ఞాపకార్థం ఫ్రెండ్షిప్ డే స్మరణం, వృద్ధులకు 6000 హ్యాండ్ స్టిక్స్ వితరణ, 7000 బేబీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్, 200కు పైగా మొక్కలను ట్రీ గార్డ్స్ తో పెంచడం, 7000 పేషెంట్లకి అంబులెన్స్ సహాయం, ఉచితంగా 3000 పార్థివ దేహాలను ఇంటికి చేర్చడం, కోవిడ్ సమయంలో 100కు పైగా పేషెంట్స్ ని హాస్పిటల్కి తీసుకెళ్లడం, 200 పార్థివ దేహాల ఖననం, ప్రభుత్వాసుపత్రికి ఫ్లాష్ అంబులెన్స్ ఉచితంగా ఇవ్వడం, 11,000 దేహాలకు ఫ్రీజర్ బాక్స్ ఉచితంగా అందించడం. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వాసుపత్రికి సైతం అవసరాలకు మార్చురీ బాక్సులు అందించడం, 7,000కు పైగా పార్థివ దేహాలకు వీడ్కోల్ వాహనంలో అంతిమయాత్ర జరిపించడం. సమాజానికి తెలుసు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం పొందకుండా బాధ్యతగా పనిచేశాం. మనస్ఫూర్తిగా అందించిన దాతల వితరణే కాని ఏనాడు విరాళాలు ఆశించలేదు, డబ్బులు అడగలేదు. అందుకే అడుగులు జత కలిశాయి, హృదయాలు స్పందించాయి. ధ్వంస రచన. శాంతివనం ఏలూరులోని అన్ని వసతులు ఉన్న శ్మశాన వాటిక టీవీగా నిలువెత్తు చెట్లతో ఉండేది. 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ధ్వంసరచన మొదలయ్యింది. నవంబర్ 13, 2022న కార్తీక మాసం కలయిక కుటుంబ గార్డెన్ మీట్లో నిర్వాహకుల నుంచి అనుకున్న రీతిలో స్వాగతం లభించలేదని ఆగ్రహం చెంది ఆపాదించుకున్న అక్కసుతో రంగం సిద్ధమయ్యింది. నవంబర్ 15, 2022 నాడు శాంతివనం కూల్చివేయబడింది. వేలాది మంది అంతిమయాత్రల వీడ్కోలు వాహనానికి అంతరాయం కలిగింది. వేవేల పార్థివ దేహాలుంచిన ఫ్రీజర్ బాక్సులు చెల్లాచెదురయ్యాయి. వందలాది మందిని ఆదుకున్న అంబులెన్సులకి కళ్ళెం పడింది. శాంతివనం ప్రొక్లైనర్ దాష్టీకానికి బలయ్యింది. ఇరవై సంవత్సరాల క్రితం 2 ఎకరాల్లో ఉన్న శాంతివనం శ్మశానం ఒక నైరాస్యం. ముళ్ల కంపలతో, తిరిగే పందులతో, నడవడానికి కూడా వీలు లేని బాటతో నిస్సహాయంగా, నిస్తేజంగా ఉండేది. నిన్న శ్రీనివాసరావు బాబు గారును ఇంకొక వ్యక్తి ఆయన వచ్చారు. ఇక్కడికి వచ్చి దీనికి శుభ్రం చేపిస్తాము తప్పనిసరిగా, మరి ఏం చేయాలని చెప్పినప్పుడు, అయ్యా ఈ చెట్ల ముందు అర్జెంటుగా మీరు తీపిచ్చినట్లయితే ప్లేస్ ఉంటుంది, వచ్చే జనానికి తీసిన దాని మీద తీయాల్సి వస్తుంది, మాకు ఎటువంటి ఆధారం లేదు తీయటానికి అని చెప్పేసి జరిగింది సార్. ముఖ్యంగా ఈ శ్మశాన వాటికి మా ట్రస్ట్ తరఫున మేము బాగా చేపిస్తున్నాం, మేము ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది మాకు అని శ్రీనివాసరావు బాబు గారు చెప్పడం జరిగింది. శైవ ప్రేరణో సంకల్ప బలమో తెలియదు. బాధ్యతను తలెత్తుకున్నాం, బాగు చేద్దామని నిర్ణయించుకున్నాం. ఫ్లాష్ నమ్మేది ఒక్కటే, జననం ఆరంభమైతే మరణం ముగింపు, స్మరణం కొనసాగింపు. అందుకే జనన మరణ స్మరణ కార్యక్రమాలు నిరంతరం చేస్తూ వచ్చాం. ముందుగా అడవిని తలపించే శ్మశాన వాటికను జంగిల్ క్లీన్ చేయించాం. ఏలూరు ఆశ్చర్యపోయింది, అంతిమ స్థలం మారుతుందని.
దేహాలు కాలుతోంటే శ్మశానం పక్కనే ఉండే ఇళ్లల్లో పిల్లలు తిరుగాడేవారు. అది చూసి కలత చెంది అక్టోబర్ 2, 2004 నాడు వాల్ కన్స్ట్రక్షన్కి పూనుకున్నాం. అప్పటి శాసనసభ సభ్యులు ఆళ్ల నానిగారే వచ్చి ప్రారంభించారు. ప్రజల సహకారంతో, ఫ్రెండ్స్ వితరణతో 1500 అడుగుల గోడను ఎంఓయు చేసుకుని సరిగ్గా 44 రోజుల్లో అంటే నవంబర్ 14, 2004 నాటికి వాల్ నిర్మాణం పూర్తి చేశాం. అందరి ఆమోదంతో చెక్ పవర్స్కి సైతం లాటరీ తీసి వ్యక్తిని ఎన్నుకున్నాం. అణా పైసలతో సహా లెక్కలు ప్రింట్ వేసి అందరికీ పంచాం. మళ్ళీ ఆళ్లనానిగారే వచ్చి అభినందించారు. ఆ ఫ్లాష్ సంస్థ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి వారిని కూడా ఏఎన్బీజీ డిడబ్ల్యూ టీం కింద ఫామ్ చేసి వారందరినీ కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సభ్యులందరికీ కూడా ముందుగా నా అభివాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. శాంతివనం పక్కనే తమ్మిలేరు. వరదలొచ్చేవి. ప్రభుత్వానికి సిఫారసు చేస్తే రిటైనింగ్ వాల్ కట్టించారు. శుభ్రపరచి వాల్ కట్టి రిటైనింగ్ వాల్ వచ్చేలా చేసిన చనిపోయిన వారి బంధువులు అంతిమ సంస్కారాలకు వచ్చినప్పుడు అవసరాలకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి విశ్వబ్రాహ్మణ కుల సంఘంతో పాటుగా కొప్పుల వెలమ కుల సంఘాల తోడ్పాటుతో స్నానఘట్టం, గవర సంఘ సభ్యుల చొరవతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశాం. కొన్ని వందల మొక్కలు కొని శాంతివనం రూపురేఖలు మార్చాం. ఆత్మీయుల ఆర్థిక సౌలభ్యంతో ముఖద్వారాలు, త్రినాథ సత్యనారాయణ గారి స్మరణార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయడమైనది. పుర ప్రజలు ఫ్రీజర్ బాక్సులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి వీడి వెళ్లిన ఆత్మీయుల స్మృత్యర్థం ఫ్రీజర్ బాక్సులు కొని ఉచితంగా ఇస్తూ వచ్చాం. నిస్వార్థ సేవకు నిదర్శనం వీడుకోలు వాహనం. గత 8 సంవత్సరాల నుంచి తల్లి స్మరణంతో భార్యను కోల్పోయిన వేదనలో ఆమె మరణం చిరస్మరణీయం కావాలి అనే ఆలోచనతో వీడ్కోలు వాహనంలో తరలించిన ఆత్మలు తన భార్యకి తోడుంటాయని నమ్మిన ఫ్లాష్ వాలంటీర్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వేలాది పార్థివ దేహాలను తరలిస్తూనే ఉన్నారు. ఫ్లాష్ బాధ్యతని, నిబద్ధతని ఏలూరు మనస్ఫూర్తిగా స్వాగతించింది. అన్ని కుల సంఘాలు వెంట నడిచాయి, చేతులు కలిపాయి. దాతల వితరణతో మార్చురి బాక్సులు పెరిగాయి. అంబులెన్స్ సేవలు విస్తరించాయి. అప్పటి శాసనసభ్యులు బడేటి బుజ్జి గారి ఆమోదంతో మార్చురీ బాక్సుల కోసం, అంబులెన్సుల కోసం చిన్న షెడ్ కట్టుకున్నాం. అధికారికంగా పన్నులు కడుతూ కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు పే చేస్తూ వచ్చాం. కానీ మనిషికి మనస్ఫూర్తిగా మంచి చేస్తే అహం అడ్డొచ్చింది. ఓర్వలేక ధ్వంసరచన చేశారు. నిష్కల్మషమైన సాయాన్ని కళంకమన్నారు. సాంఘిక సేవను అసాంఘికం చేశారు. సాయానికి సంఖ్యలు వేశారు. అంతిమ సేవలకు సజీవ సాక్ష్యమైన శాంతివనాన్ని కూల్చివేశారు. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. కావాలనే కక్షపూరితంగా మున్సిపల్ అధికారులు కనీస నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు అంటూ విమర్శిస్తున్నారు ఫ్లాష్ వాలంటీర్. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మాకు రిక్విజేషన్ లెటర్ ఇచ్చి మా ఫ్రీజర్ బాక్సులు పోయాయండి, మీ బాక్సులు 2 మాకు అప్పచెప్పండి అనేటటువంటి ఒక క్రమంలో మేము గత 3 నెలల క్రిందట వాళ్ళు రిక్విజేషన్ లెటర్ ఇస్తే మేము ఫ్రీజర్ బాక్సులు తీసుకెళ్ళి ఇచ్చామండి. ఇలాంటి సదుపాయం కల్పిస్తున్నటువంటి సందర్భాల్లో మరి ఇంకా దాతలు ఏ విధంగా మన ముందుకు వస్తారో, ఇలాగ ప్రజలకి ఉచితంగా సేవ చేసేటటువంటి వాళ్ళని ఇలాగ అధికారులు కానీ ఇబ్బంది పెడితే ఈ ఉచితంగా సేవ చేయటం అనేది ఎలా సాధ్యపడుతుంది అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎవరు చనిపోయినా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే చనిపోయినా సరే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చుట్టుపక్కల పల్లెటూరు దగ్గర నుంచి, ఏలూరు గ్రామంలో దగ్గర నుంచి ఎవరు ఫోన్ చేసినా సరే సీను గారికి నిమిషాల ప్రకారంగా పంపించేవారు ఉచితంగాను. అలాంటి సంస్థనే ఒక అనగదొక్కాలని చూడటం అనేది చాలా దారుణం. ఇది బతికుండి చేసేది కాదండి, చనిపోయిన తర్వాత చేసేది అదే గొప్పతనం సార్. అదే ఫ్లాష్ అండి. ఫ్లాష్ చేసేది ఇంకా ఎవరు చేయలేరు సార్. అసలు మీరు డబ్బులు ఇచ్చినా కొనలేంది, తేలేంది సార్. అది
ఇది ఫ్లాష్ అసలు ఇలాగా సెట్ పాడేస్తేనే చాలా బాధ కలిగి ఏడ్చాం సార్. మేము అడ్డుకున్నా సరే మమ్మల్ని తోసేసి పోలీసులు తీసుకెళ్ళి వ్యాన్లో మమ్మల్ని అవతలికి తీసుకెళ్ళి వదిలేసి ఇంత సమస్యను ఇంత పాడు చేసి ఇంత సేవ చేసే సమస్యను కూడా కోవిడ్లో కూడా చాలా సేవ చేశాం సార్. శ్మశానానికి సంబంధించి ఏలూరులో ఫ్లాష్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆక్రమణలో ఉన్నటువంటి శ్మశానాన్ని అవును మేమే ఆ ఆక్రమణను తొలగించాం. ఈ విషయాన్ని మీరు సమర్థిస్తారని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. ఫ్లాష్ టీమ్ అని చెప్పి మన ఏలూరులో 18 సంవత్సరాల నుంచి శాంతివనం మన శ్మశానాన్ని శుభ్రం చేసి సమిష్టిగా పాపం కృషి చేస్తుంటే వాళ్ళని యాంటీ సోషల్ అని చెప్పి పోక్లైనర్ పంపించి ధ్వంసం చేశారు ఆ సంస్థ. మీరు చెయ్యరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. అనాథ శవాల్ని పాతిపెట్టే ఒక గొప్ప గుణం ఉన్న వ్యక్తులను కూడా వీళ్ళు పని చేయనివ్వట్లా. శాంతివనం ప్రజా ఆస్తి, ప్రజల కోసం పాటుపడ్డ 20 సంవత్సరాల యజ్ఞం. కూలగొడితే ఏంటి, ప్రజల సాక్షిగా అందరి గుండెల్లో ఉన్నాం. ప్రతి కుటుంబంలో మరణం ఉంటుంది, ప్రతి మరణంలో వేదనుంటుంది. మరణం స్మరణం కావాలనేదే మా ప్రయత్నం. అందుకు సాక్షిగా శాంతివనం వీడ్కోలు వాహనం, ఫ్రీజర్ బాక్స్, అంబులెన్స్ సేవల్ని పొందిన ప్రతి ఇల్లు ఒక సాక్షి. మరణం స్మరణమైన ప్రతి కుటుంబం ఒక సాక్షి. చివరగా పాలకులే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఒక్క క్షణం ఆలోచించండి. సెలవు.